చాలా మంది దేవుడు ఉన్నారు అని నమ్ముతారు. మరి కొద్దిమంది దేవుడు లేరు అని చెప్పి మూర్ఖంగా వాదిస్తారు. కానీ ఈ రెండిట్లో ఏది నిజం? దేవుడు ఉన్నారా లేరా? ఒక ట్రైన్ నడపాలి అంటే డ్రైవర్ అవసరం అండి. అలాగే ఒక షిప్ నడపడానికి కెప్టెన్ అవసరం. అలాగే ఒక ఫ్లైట్ నడపడానికి పైలట్ చాలా అవసరం. చూసారా? అయితే ఈ విశ్వం నడపటానికి, ఈ విశ్వంలో ఉన్నటువంటి ఎన్నో కోటాను కోట్ల నక్షత్రాలు, సూర్యుడు వెలుగుతున్నాడు కొన్ని కోట్ల సంవత్సరాలు బట్టి, అలాగే భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. ఇలా ఆలోచించుకుంటూ పోతే ఈ యొక్క భూమి మీద మరి ఎన్నో గాలి, నీరు, ఈ పంచభూతములు ఎన్నో ఉన్నాయి ఈ విశ్వంలో. ఇవన్నీ కూడాను వాటి పనులు సక్రమంగా చేసుకుంటున్నాయి అంటే కారణం ఏంటై ఉంటది? ఏదో ఒక అదృశ్య శక్తి వీటిని తిప్పుతుంది. ఆ అదృశ్య శక్తి ఆయన ఉనికిని కోసం మరి బైబిల్లో చాలా చక్కగా ఆయన ఉన్నారా లేరా అన్న సంగతి మనం తెలుసుకోవాలంటే రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనములో ఒక మంచి మాట ఆ అదృశ్య శక్తి రాయించిందండి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడతారు. ఆయన అంటే జగతుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులట. ఏంటవి? కొండలు, సముద్రాలు, నింగి, నేల, అగ్ని, ఇలా వీటన్నిటినీ కూడాను అన్నిటి కోసం ఆలోచిస్తే మనకు ఆయన ఉన్నారా లేదా అన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పండి, దేవుడు లేడంటారా? దేవుడు ఉన్నాడు. అందరికి వందనాలు.